సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. మంగళగిరిలోని మెయిన్ బజార్ లో 2,30,00,000 రూపాయలతో వినాయక విగ్రహాన్ని ధనలక్ష్మి అవతార రూపంలో ఏర్పాటు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. అసలు 2,30,00,000 రూపాయలతో ఎలాంటి అలంకారం చేశారు, అదేవిధంగా ఈ అలంకారం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కష్టపడ్డారు, అసలు ఎలాంటి డిజైన్ రూపంలో తయారు చేశారు, ఇలాంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. పదండి. మంగళగిరిలోని మెయిన్ బజార్ లో 2,30,00,000 రూపాయలతో ధనలక్ష్మి అవతారంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసినటువంటి శంకా బాలాజీ గుప్తా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మాకు 18 సంవత్సరాల నుంచి ఉత్సవం చేస్తున్నాం. ₹1,00,000 కానించి ఈ రోజున 2,30,00,000తో మరి ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా, వ్యాపారస్తులు కూడా వాళ్ళ పాత డబ్బులు ఇచ్చి బ్యాంకుల్లో మళ్ళీ కొత్త నోట్లు తీసుకొని ఈ శ్రమ అంతా మా ఎస్పీజీ యూత్ కానీ, ఆర్వేశ సంఘాల సమాఖ్య కానీ, మెయిన్ బజార్లోని వ్యాపార సంఘాలు కూడా ఎంతో శ్రమించి మా అంతకు ఈ కార్యక్రమాన్ని జయపరం చేస్తాం. అదేవిధంగా ఏ నోట్లను ఉపయోగించారండి అలంకారంలో? రూపాయి దగ్గర నుంచి 500 నోట్ల వరకు 200, 300, 500, 10, 20 అలా చేస్తాం. సుమారు ఎంత సమయం పట్టిందండి మీకు? ఎంతమంది పని చేశారు? 2 నెలలు పడుతుంది. 2 నెలలు నిద్రాహారాలు మానేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ రేత్రి పూట 8 నుంచి 2 వరకు కూడా చేస్తూనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది పని చేశారండి సుమారు? దాదాపు 50 మంది ఉంటారు. మా అన్నదమ్ములు కానీ, ఎస్పీజీ యూత్ కానీ, ఫ్రెండ్స్ సర్కిల్. అయితే ముందుగా వారాహి అమ్మవారి అవతారం కూడా ఏర్పాటు చేశారు. దానికి ఎంత సమయం పట్టింది? అది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? దానికి కారణం అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓకేనండి. అదే విధంగా ఇప్పుడు మన విద్యాశాఖ, ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా వచ్చి మరి దర్శించుకున్నారు. మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మా మీద అభిమానంతో 3 సంవత్సరాలు 3 తడవలు కౌన్సిలర్ గా గెలవడం, 2 సార్లు వైస్ చైర్మన్ గా చేయడం, మాకున్న అనుబంధం మీద వారు మేము కోరగానే వారు వచ్చి మాకు దేవుణ్ణి దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకొని మాకు చాలా సంతోషం. అదే విధంగా నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు చేయబోతున్నారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది? నిమజ్జన కార్యక్రమం రేపు ఈవినింగ్ మొదలు పెడతామండి. రేపు లడ్డు పాట ఉంటది. దాదాపు మేళ తాళాలతో, కనక తప్పెట్లతో మరి చాలా భారీగా మంగళగిరిలో ఎవరు చేయనటువంటి విధంగా మేము చేస్తాం. సో అదే విధంగా అంటే ఇప్పుడు ఇంత డబ్బులు సమకూర్చడానికి మీకు ఏ బ్యాంకులు సహకరించినాయి? వాళ్ళ కష్టం ఏంటి? ఐసిఐసి బ్యాంకు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, అన్ని బ్యాంకులు అండి. ఒక బ్యాంకు కాదు, అన్ని బ్యాంకులు కూడా అడంగానే పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి బాగా సహకరిస్తారు. ఇప్పుడేగా దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా. అంటే సుమారు ఇప్పుడు ఈ విగ్రహం దగ్గర మీ కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారు? ప్రతిరోజు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించడం, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మొన్న అన్నదాన కార్యక్రమం దాదాపు 10,000 మంది పెట్టామండి. అలాగే రోజు ఏదో కార్యక్రమం, రుద్రాభిషేకం, అలాగే నాట్యాలు, అన్ని కార్యక్రమం, రోజుకో కార్యక్రమం చేస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా విశిష్టంగా జరిగే అవకాశం ఉంటుందా భక్తులకి? ఇక్కడ పెట్టడం వల్ల, ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరగాలని మేము కూడా కోరుకున్నాం. వాళ్ళు కూడా మంచి జరుగుతుందని దేవుణ్ణి వచ్చి. ఈ వారాహి అమ్మవారు చేయడానికి కరెక్ట్ గా 15 రోజులు పట్టిందండి. మాకు నైట్ పూట చేసుకొని కూర్చొని షాపులు వ్యాపారాలు చేసుకోవడం వల్ల 15 రోజులు పట్టిందండి. 15 రోజుల నుంచి ఇదే వారాహి అమ్మవారు చేయడానికి పట్టింది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్లయితే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, అంటే కొత్త యూనిక్ గా ఉన్నాయి. సో ఈ ఆలోచన ఎట్లా? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలా వచ్చిందండి. అంటే మనం పూలతో అయితే ఒక రకంగా డెకరేట్ చేయొచ్చు, లేదంటే కనుక ప్లాస్టిక్ ఆర్నమెంట్స్ అయితే ఒకలా చేయొచ్చు. కానీ నోట్లని ఇలా చేయడాన్ని ఆలోచన ఎలాగంటే ఇంత యూనిక్ గా రావడానికి కారణం అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి వస్తుంది కాబట్టి లోటును పాడవకుండా దాని తగ్గట్టుగా పిన్ చేస్తాం కాబట్టి ఓపెన్ చేస్తే డెకరేషన్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఇలా చేసుకుంటూ వస్తాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వస్తాం.
సుమారు ఇప్పటి వరకు ఎంత మంది వ్యాపారస్తులు స్వతహాగా వారి డబ్బులు అలంకరణ కోసం ఎంత మంది ఇచ్చి ఉంటారు? చాలా మంది ఇచ్చారండి, ఒకళ్ళు ఇద్దరుగా చాలా మంది ఇచ్చారు. మా వ్యాపారస్తులు కానీ, ఆర్య సంఘాలు కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ అంతా ఇచ్చారు. అందరూ ఇచ్చారు. 50,000 నుంచి 5 లక్షల వరకు అందరూ సహకరిస్తేనే మనకి ఈ ఈవెంట్ అనేది బాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఎవరు కెపాసిటీ దగ్గరగా వాళ్ళు 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము ఎవరిని కాదనమండి, తీసుకుంటాము. బట్ నెల రోజుల తర్వాత మొత్తం ఇక డెకరేషన్ అయిపోయిన తర్వాత 4 రోజులకు 5 రోజులకు మొత్తం పీనీలు మొత్తం ఎప్పుడు ఇచ్చేస్తాం. అంటే ఈ మధ్యలో చాలా జాగ్రత్తగా భద్రత చర్యలు కూడా చేపట్టారు కదా, మరి ఎలాంటి సెక్యూరిటీ? మా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేమే మాక్సిమం జాగ్రత్త చూసుకుంటామండి. మాక్సిమం బ్యాంకులు కూడా మాకు లాకర్లు ఇచ్చి సహకరిస్తున్నారండి. సో బ్యాంక్ వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంతా కూడా నచ్చే విధంగా బొమ్మను తీసుకున్నారు. ఫస్ట్ అది తీసుకోవడానికి అంటే ఎన్ని షాపులు తిరుగుంటారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? దాదాపు హైదరాబాద్ లో ధూల్పేటలో తీసుకున్నామండి బొమ్మ. చాలా అన్ని చూసాము, ఇది నచ్చింది. రామ్ దర్బార్ కాబట్టి అది తీసుకున్నాం సార్. పోయినసారి రవిసార్ తీసుకున్నాము, ఈసారి రామ్ దర్బార్ తీసుకున్నాం అండి. అవును సార్. అదే విధంగా ఓన్లీ బొమ్మ మీద అలంకరణ వరకు సుమారు ఎంత ఖర్చు ఉంటుందంటారు? ఊరికి రఫ్ గా చెప్పండి. 1 కోటి రూపాయల దాకా వస్తాయి. ఓన్లీ బొమ్మ మీద వరకే 1 1 కోటి రూపాయల దాకా వస్తాయి. 1 కోటి రూపాయలు బయట అలంకరణ కోసం. రూపాయి దగ్గర నుంచి వచ్చింది. రూపాయి, 2, 5, 10 మొత్తం అన్ని వస్తాయి. 50s, 100s, 200s, 500s. ఆఖరిగా మాకు 2,000 రూపాయల నోట్లు 4 ఉన్నాయి. ఆ 4 కూడా డిస్ప్లే పెట్టాము. వాటిని కూడా 4 నోట్లు ఉంటే 4 నోట్లు కూడా డిస్ప్లే పెట్టాము. రాముల వారికి, లక్ష్మణునికి ఇద్దరికి పెట్టామండి. అది కిరీటానికి పెట్టడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ చేతిలో కూడా కొంత క్యాష్ పెట్టారు కదా, అది ఎంత ఉంటుంది? వాళ్ళు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది ఆ అమౌంట్. అదని చెప్పి అది చేయడానికి కుదరదు కాబట్టి అలా డిస్ప్లే పెట్టారు. ఆ చేతిలో పెట్టడం జరిగిందండి. స్పాట్ లో వచ్చి మా డబ్బు స్వామి గారి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో అందుకని మేము డిజైనింగ్ అవ్వకుండానే అలా పెట్టామన్నమాట. అది కౌంట్ లేకుండానే మీకు 2,30,00,000 వస్తుంది. అది కౌంట్ వేసుకుంటే 2,60,000 దాకా వెళ్తుంది. మరి ఇప్పుడు వరకే 2,30,00,000 డెకరేషన్ వరకే. అదే విధంగా ఇవి తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఏ నోట్లను ఉపయోగించారు? 500s, 200s, 50s, 200s, 1 rupees, 2 rupees. ఎంత సమయం పట్టింది? ఎంతమంది యూత్ పని చేశారు? 35 to 40. అండ్ అదే విధంగా ఇప్పుడు చూస్తే కనుక నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత చక్కగా అలంకరించారు. సో అంటే ఇలాంటి డిజైన్స్ చేస్తే జనాలకి బాగా నచ్చుతాయి అని ఎలా ఆలోచించగలిగారు మీరు? ఒక గత 18 years నుంచి చేస్తున్నాము. అలానే ఈ ఇయర్ కూడా ప్రతి ఇయర్ కి డిజైన్ మార్చుకుంటూ వస్తాం. సో నిమజ్జనం రోజు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు? బాగా భారీ ఎత్తున చేద్దామని బాణ సంచ కాలుపులతో, డీజే సౌండ్స్ తో, థీమ్ మార్క్స్ తో చేయాలనుకుంటున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి ఎస్బిజి యూత్ కష్టం అంత ఇంత కాదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు కదా, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యూత్ కష్టమే ఇప్పుడు ఇంత మంది జనాలు. ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా వచ్చి సెల్ఫీ దిగి వెళ్లారంటే ఈ యూత్ పడిన కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 2 నెలల పాటు ఆహర్నిశలు కష్టపడి రూపాయి నుంచి 500 రూపాయల వరకు కూడా ఉన్న నోట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా అమర్చడం జరిగింది. ఇక్కడ ఉండే డిజైన్స్ కి కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి సెల్ఫీలు దిగి దేవుని దర్శించుకుని మరి వెళ్తున్నారు. ఆ ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణ అంటే వినాయకుడి గారికి ముందు చక్కగా వారాహి అమ్మవారి రూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శశికాంత్ అండి. లలితాదేవికి సైన్యాధిపతి వారాహి అమ్మవారు. ఆ వారాహి అమ్మవారు ఇప్పుడు ఉన్న ప్రకృతి విపత్తులకి కాపాడాలని, రక్షించాలని ఆమె మొత్తం చూసుకోవాలని మా నమ్మకంతో మొత్తం ఆ సైన్యాధిపతి అయి ఉంది కాబట్టి ఆ సైన్యంతోనో ఏదో ఒకటి ఆ ప్రకృతిని విపత్తులు ఏవి రాకుండా కాపాడుతుందని ఆ నమ్మకంతో మేము ఇది చేయడం జరిగిందండి. సో అదే విధంగా ఇన్ని సంవత్సరాలు మరి చేస్తున్నారు. ఏ సంవత్సరం మీకు అడ్డంకులు ఎదురవడం కానీ ఈ సంవత్సరం కష్టమైతే అలా అనిపించింది? నా మంగళగిరిలో భారీ వర్షాలు పడినా మా దగ్గర ధనలక్ష్మి అలంకరణ రోజు జనాలు తందోపదందాలుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ధనలక్ష్మి రూపాన వినాయకుడిని దర్శించుకుంటే వారికి సిరి సంపదలు రోజు రోజుకి పెరుగుతాయన్న ముఖ్య ఉద్దేశంతో స్వామివారిని ధనలక్ష్మి అలంకరణ రోజు మంగళగిరి ప్రాంతం నుంచే కాదు, మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉండవల్లి కానీ, దుగ్గిరాల కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ కొంతమంది అయితే వాళ్ళ ఆటోలు మాట్లాడుకొని మరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. అలాగే వారాహి మాత గారు మనకి ఈ సంవత్సరంలో
తెలియకుండానే ఇప్పటికే 10 ప్రకృతి విపత్తులు జరిగినాయి. మొన్న రీసెంట్ గా చూసుకుంటే మన విజయవాడ కానీ ఖమ్మం కానీ విపరీతమైన వరదలతో ఏనాడు లేని విధంగా మరి వరదలు రావడం జరిగింది. మరి అప్పుడు చూసినాం మనం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎట్లా కృషి చేసి మళ్ళా రూపుచెక్కుదిద్దారో, మరి వారికి ఇట్లాంటి కష్టాలు ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా రాకూడదని మా మంగళగిరి వ్యాపారస్తుల సౌజన్యంతో, అలాగే మా సంకా బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ వారి ప్రత్యేకమైన కోరిక. అందుకే మేము ఈరోజు మా మావయ్య గారు చెప్పినట్టు వారాహి మాత గారు సైన్యాధిపతి కాబట్టి ఆమెకి మేము పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకం అంటే ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా చూడడానికి వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఆటం కలిగించకూడదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు విగ్రహానికి కానీ ఆ డెకరేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మాకు ఎప్పుడు ఎట్లా ఉన్నా కూడా మాకు పోలీస్ వారు బాగా సహకరిస్తారు. అలాగే మేము 50 మంది నెల రోజుల నుంచి కష్టపడి 2 నెలల ముందు నుంచి కష్టపడి మళ్ళా ఈవెంట్ అయిపోయిన తర్వాత నెల రోజులు కష్టపడి మళ్ళా ఇంత చేస్తున్నామంటే ఈ ఒక్కరోజు బాగా జరగడానికి. సో మేము అందరం ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో, చాలా దివ్య దృష్టితో ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాము. ఇక్కడ చూసుకుంటే రూపాయి నోటు నుండి 500 రూపాయల నోటు వరకు ప్రతిదీ ఉంటది. వాటిని చూడడానికి కూడా, స్వామివారిని దర్శించుకోవడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. మంగళగిరిలోని మెయిన్ బజార్ లో ఏర్పాటు చేసినటువంటి ధనలక్ష్మి అవతారం ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో అతి భారీగా జనాలు అయితే తండోపులుగా వస్తున్నారు. అయితే ముఖ్యంగా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా విచ్చేసి మరి ఆ వినాయకుడి ఆశీస్సులు తీసుకుని ఆ వినాయకుడి ముందు నిలబడి మరి సెల్ఫీ తీసుకున్నారు. సో అంత గొప్ప మహిమ కలిగినటువంటి మంగళగిరి మెయిన్ బజార్ లో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులందరూ కూడాను వారి వ్యాపార లాభంలో వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఆ స్వామి వారి ముందు పెడితే మా డబ్బులు మరింత ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తాయనే నమ్మకంతో వారందరూ కూడా వారి డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ అలంకార రూపంలో పెట్టారు. అంతే అద్భుతంగా, అంతే చూడచక్కని విధంగా అందరూ కూడా, అంటే వివిధ రూపాల్లో అందరూ కూడా చూసే ఉంటారు వినాయక వినాయకుడిని అలంకరించడం. కానీ డబ్బుల రూపంలో కూడా వినాయకుడిని చాలా చక్కగా, అంటే ఇక్కడ మీరు ఉపయోగించిన నోట్లు కూడా చూసినట్లయితే రూపాయి నుంచి 500 రూపాయల నోటు వరకు కూడా, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు 4 ఉంటే వాటిని కూడా అలంకరణకే ఉపయోగించారు. సో అంత చక్కగా అద్భుతంగా చిత్రీకరించడం, అంత చక్కగా అలంకరించడం జరిగింది. అందుకని పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఆ వినాయకుని ఆశీస్సులు పొందుతున్నారు. మంగళగిరి మెయిన్ బజార్ లో ఏర్పాటు చేసినటువంటి ధనలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని దర్శించేందుకు ఆ పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కూడా వస్తున్నారు. ఒకసారి ఆ మహిళా భక్తులు కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఎంత విశేషణ ఆదరణ రావడానికి గల కారణం ఏంటి మేడం? ఇది 18 సంవత్సరాల నుంచి వీళ్ళు సంఘం గుప్త వాళ్ళ ఆచారంగా పెడుతున్నది. ఇది 19 సంవత్సరం. ఈసారి 2,30,00,000తో పెట్టినారు. అయితే ఇప్పుడు మన పండుగల్లో ఏదైనా, మన హిందూ సంస్థానం మన పండుగల్లో ముందు ఏదైనా గణపతికి ప్రార్థించే తర్వాత ఏదైనా పెద్ద పండుగలు వస్తాయి. దీని తర్వాతనే మనకి దసరా, నవరాత్రులు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మహిళలుగా అందరికీ ఏదైనా గణేశుడు అని, అది పిల్లలు కానీ ఏదైనా చదువుకి ఇంకా గణేశుడు అనే ముఖ్య కారణంతో అందునే భక్తులు అందరూ దీన్ని, మహిళా భక్తులు కూడా దీన్ని నమ్మి ఇక్కడ వచ్చి విచ్చేస్తున్నారు. సుమారు ఇక్కడ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటి వరకు పూలతో డెకరేషన్ చేస్తుంటారు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేస్తుంటారు, కానీ ఇలా డబ్బులతో అలంకరించడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పండి. అంటే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక్కళ్ళ కష్టం కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని, బయట ఎస్బీజీ యూత్ కానీ బయట వ్యాపారస్తులు కానీ 1 మంత్ నుండి కష్టపడితే కానీ ఇలాంటిది చూడగలుగుతున్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు చాలా బాగుండిద్ది అని చెప్పి. సో ఆ కాన్సెప్ట్ గా 18 ఇయర్స్ నుండి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ ఇయర్ కూడా కొత్తగా ఉండాలి కాబట్టి వారాహి అమ్మవారిని తీసుకొని, ఇప్పుడు చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని తీసుకొని ఈ కాన్సెప్ట్ మేము చేయగలిగాము. సో ముఖ్యంగా మీ కాన్సెప్ట్ కి మెచ్చి ఇప్పుడు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా వచ్చి సెల్ఫీ దిగి మరి వెళ్ళారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యంగ్ జనరేషన్ అయ్యండి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం బట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన ఫోటోలు తీసుకొని ఆయన బాగుంది అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. ఇంకా మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ధనలక్ష్మి అవతారంలోటువంటి ఈ వినాయక విగ్రహానికి ఇంత చక్కగా అలంకరించడం గల కారణం ఇక్కడ ఉన్నటువంటి యూత్ అని చెప్పొచ్చు. ఈ యూత్ ఎలా కష్టపడ్డారు, ఎన్ని రోజులు కష్టపడితే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని దాని గురించి కనుక్కుందాం. సార్ నమస్తే అండి. సుమారు ఎంతమంది యువత ఇక్కడ పనిచేస్తుంటారు? నమస్తే అండి. దాదాపు 35 మంది పైన ఉన్నారు ఎస్బీజీ యూత్ కుర్రాళ్ళు.
మొన్న రాత్రి నుంచి కూడా 2 నెలల నుంచి తయారు చేసుకొని మొన్న నైట్ నుంచి కూడా మేము ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా అయింది. ఇంకా కట్టాల్సింది ఇంకా చాలా ఉంది. మేము 2,30,00,000 అనుకుంటే ఈ సంవత్సరం 2,70,00,000 రూపాయలు మాకు అమౌంట్ వచ్చింది. కానీ మేము 2,30,00,000 కూడా 2,30,00,000 కూడా చేయలేకపోయాం. మొన్న నైట్ నుంచి కూడా ఈ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎస్పీజీ కుర్రోళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. వారి కష్టం వందనాతీతం. నిజం చెప్పాలంటే ఇవాళ ఈ జనాలను చూసి ఆ కష్టాన్ని మర్చిపోయామని చెప్పుకోవాలి. అంత ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మా ఈ ఎస్పీజీ కుర్రోళ్ళు మాత్రం చక్కగా చేస్తారు. వాళ్ళు ప్రమేయంతో మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ధనలక్ష్మి అలంకారం ప్రత్యేకంగా ఈ సంవత్సరం లోకేష్ గారు కూడా వచ్చారు. మన వరదల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి మంచి జరగాలని మొన్న మేము మహారుద్రాభిషేకం కూడా చేపించడం జరిగింది. వారికి కూడా ఎస్బీజీ తరఫున అన్నపానీయాలు ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది. 2 రోజులు స్టార్టింగ్ 1 రూపీ నుంచి యూజ్ చేస్తామండి. 1 రూపీ 500 రూపీస్ దాకా. లాస్ట్ ఇయర్ 200 రూపీస్ నోట్ కూడా యూజ్ చేసాము. కానీ ఈ సోమవారి దర్శన భాగ్యం కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే. కానీ దాని వెనకమల కసరత్తు మాత్రం 2 నెలల కష్టం ఉంది. దీంట్లో ఎక్కువగా మెయిన్ గా బాలాజీ గుత్తా కుటుంబ సభ్యులు అలాగే ఎస్పీజీ సభ్యులు బాగా కష్టపడతారండి. కెమెరామెన్ ఓంకార్ తో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి.